హాయ్ గైస్, మీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు రోజు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు పెరుగన్నం తినేసి వెళ్ళడం అలవాటు. పెరుగన్నంలో నంచుకోవడానికి మా అమ్మ అప్పుడప్పుడు తెలగపిండితో చేసిన ఊరిపిండి వేసేది. చాలా టేస్ట్గా ఉండేది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పనా ఇప్పుడు? తెలగపిండిలో నైట్ నీళ్లు వేసి నానబెట్టేసి మరుసటి రోజు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి గాలించేసుకుంటే అందులో ఇసుక ఏమైనా ఉంటే గనక వచ్చేస్తుంది. ఇప్పుడు పల్చటి క్లాత్ జల్లెడలో వేసేసి తెలగపిండి మొత్తం వడపోసేసి దగ్గరగా మూట కట్టేసి హ్యాంగ్ చేసేసామనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసి అందులో ఉన్న తెలగపిండి ముద్దని ఒక గిన్నెలో వేసేసుకుని సరిపడా కారం, వాము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ముద్దని తెలగపిండిలో వేసి కలిపేసుకోవాలి. అలానే ఒక రోజు మొత్తం వదిలేస్తే మరుసటి రోజు కల్లా చక్కగా పులిసి ఊరిపిండి రెడీ అయిపోతుంది. పెరుగన్నంలో కాస్త ఊరిపిండి వేసుకుని తిన్నామనుకోండి, ఆ ఫీల్ ఉంటుంది చూశారు. అదేనండి రుద్రవీణలో చిరంజీవి పాడతాడే పాట. తరలి రాధతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఆ ఫీల్ ఇలా ఉంటుంది.